హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మీద చేసిన సింధూర్ అటాక్తో గిఫ్ట్ నిఫ్టీ అయితే 140 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అవుతుంది అన్నట్టుగా ఇండికేట్ చేసింది. కానీ మన నిఫ్టీ స్టార్టింగ్లోనే ఫస్ట్ 15 మినిట్స్లోనే అంతా రికవరీ చేసి ఫైనల్గా ఈరోజు పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 34 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,414 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈరోజు మన పోర్ట్ఫోలియోలు అయితే మంచిగా పెరిగి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే స్మాల్ క్యాప్ అయితే 1.3%, మిడ్ క్యాప్ అయితే 1.5% వరకు గెయిన్ అయ్యాయి. అండ్ సెన్సెక్స్ 105 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,746 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1 to 1:30 టైంలో ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అనౌన్స్ చేసింది. త్రివిధ దళాల సహాయంతోనే ఈ ఆపరేషన్ను ముందుకు తీసుకెళ్లినట్టుగా, ఇందులో పాకిస్తాన్ సివిలియన్స్ని కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ టార్గెట్ చేయలేదని, ఓన్లీ 9 టెర్రరిస్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి వాటి మీదనే అటాక్ ప్లాన్ చేసినట్టుగా ఇండియన్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఈ అటాక్కి కారణం ఏమిటి అంటే, రీసెంట్గా పెహల్గాంలో టెర్రరిస్టులు వచ్చి ఇండియన్ సివిలియన్స్ని చంపడంతో దానికి రివెంజ్గా ఈ అటాక్ని, ఓన్లీ టెర్రరిస్ట్ని అంతం చేయడానికి ఈ అటాక్ ప్లాన్ చేసినట్టుగా ఇండియన్ గవర్నమెంట్ అయితే మనకు చెప్తుంది. ఇన్ కేస్ పాకిస్తాన్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అది టెర్రరిస్ట్ని పెంచి పోషించినట్టే అవుతుంది. అండ్ యుఎస్ దగ్గర నుంచి కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, ట్రంప్ దగ్గర నుంచి మనకి ఎటువంటి వ్యాఖ్యలు రాలేదు, న్యూట్రల్ స్టాండ్ తీసినట్టుగానే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చైనా దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడవలసి ఉంటుంది. ఇన్ కేస్ చైనా కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా మన మీద రివెంజ్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది. కమింగ్ టు అవర్ స్టాక్ మార్కెట్ విషయం వచ్చేటప్పటికి ఏమిటంటే, ఇలా మనకి 2000 నుంచి ఎన్నిసార్లు ఈ అటాక్ అయితే జరిగిందో, పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసిన ప్రతిసారి కూడా మార్కెట్స్ అయితే పడుతూ ఉంటాయి. కానీ వితిన్ 1 మంత్లోనే మంచిగా రికవరీ కూడా మనం చూసాం మార్కెట్స్లో. సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకి అనదర్ గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్న మోడీ గారి ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్గా సక్సెస్ఫుల్లీ కన్క్లూడ్ చేసినట్టుగా మనకి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల లాభపడే సెక్టార్స్ యొక్క లిస్ట్, లైక్ ఆటో సెక్టార్స్, ఐటీ సెక్టార్, టెక్స్టైల్ సెక్టార్, ఇలాంటి సెక్టార్స్ యొక్క లిస్ట్ అయితే స్క్రీన్ మీద ఉంచుతున్నాను, ఒకసారి పాస్ చేసి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ సెక్టార్లో మనకి యూకేతో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ లిస్ట్ని తీసుకుని అందులో మనం ముందుగానే పొజిషన్ తీసుకోవడం వల్ల మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న ఎఫ్ఐఎండి డేటా చూస్తే ఎఫ్ఐఎస్ 3,794 crores వరకు బై చేస్తే డిఎస్ మటుకు 1,397 crores వరకు సెల్ చేశారు. ఫస్ట్ వెల్స్పన్ క్రాప్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ పైప్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అడిషనల్గా 1,950 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా ఎలక్సీ అండ్ ఎకోసెప్ అనే కంపెనీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఏఐ ద్వారా స్పోర్ట్స్ మెడిసిన్స్ని ట్రాన్స్ఫర్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్లో ఉన్న వాళ్ళ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి డైరెక్టర్ ఇండస్ట్రీస్ సేఫ్టీ అండ్ హెల్త్ గుజరాత్ దగ్గర నుంచి ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండిగో దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు జరిగిన అటాక్తో ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ విధించడం వల్ల నార్త్ రీజియన్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లోని మే 10th వరకు ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆస్ట్రేడియం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. బెంగళూరులో 430 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని లీజుకు తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా అండ్ ఐఆర్ఈఎల్ ఒక ఎంఓయూ అయితే సైన్ చేసింది. ఇందులో భాగంగా క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ప్లోర్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోద్రేజ్ కన్జ్యూమర్స్ Q4 రిజల్ట్స్ అయితే చూద్దాం. రెవెన్యూ అయితే 6.3% అప్సైడ్కి మూవ్ అయింది. నెట్ ప్రాఫిట్ 412 crores అయితే పోస్ట్ చేశారు. అండ్ ఎబిటా కూడా జస్ట్ 0.5% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో మార్జిన్స్ కూడా డిక్లైన్ అయ్యి 21.1% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ₹5 per share డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు.
నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ అయితే 9.2% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్స్ కూడా 32.7% అప్ సైడ్కి మూవ్ అయింది. ఎబిటా కూడా 8.9% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ 13.8% మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ బీఎస్సీ ఎర్నింగ్స్ అయితే చూద్దాం. లాస్ట్ ఇయర్లో 484 crores రెవెన్యూ జనరేట్ చేస్తే ప్రజెంట్ 846 crores వరకు రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ 107 crores ప్రాఫిట్ జనరేట్ చేస్తే ప్రజెంట్ 494 crores ప్రాఫిట్ అయితే జనరేట్ చేశారు. దీంతోపాటు 23 rupees per share డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.